నమస్తే, వెల్కమ్ టు 108 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. జైల్లో కేజ్రీవాల్ ను వేధిస్తున్నారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్. టీడీపీ పాలనలో చేనేత కార్మికులు ఎన్నో కష్టాలు పడ్డారు, సీఎం జగన్ వెల్లడి. సీఎం జగన్ పై విరుచుకుపడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ ఒంటరిగా రావటం లేదని, జగన్ సవాలతో వస్తున్నాడని, తాను మాత్రం నేతలతో కలిసి వస్తున్నానని వెల్లడి. వైఎస్ షర్మిల, సునీతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్ మేనత్త విమలమ్మ. తిహార్ జైల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను వేధిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ సూచనల ఆధారంగా కేజ్రీవాల్ కు భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను హరిస్తున్నారని విమర్శించారు. శనివారం ఉదయం ఢిల్లీలో సంజయ్ సింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మాట్లాడారు. जंगले के आर पार बैठ के ऐसे ही होनी है और किसी भी तरह से आपकी मुलाकात फेस टू फेस फिजिकल मुलाकात नहीं कराई जाएगी। मैं पूछना चाहता हूं तिहाड़ जेल के प्रशासन से, मैं पूछना चाहता हूं भारत के प्रधानमंत्री से, मैं पूछना चाहता हूं देश के गृह मंत्री से, एक उदाहरण बताओ जब से तिहाड़ जेल बनी है, एक नाम बताओ कि किसी निर्वाचित मुख्यमंत्री की मुलाकात किसी निर्वाचित मुख्यमंत्री से ऐसे आपने कराई है। एक नाम बताइए ना आप। मैं जानता हूं कितने लोगों की मुलाकात वहां पे फिजिकल होती है, ऑफिस में बिठा के कराया जाता है। एक नाम बताइए जब से ये तिहाड़ जेल बनी है, एक नाम बताओ प्रधानमंत्री जी, एक नाम बताइए अमित शाह जी। आप अरविंद केजरीवाल जी को अपमानित करना चाहते हैं, आप भगवंत मान जी को अपमानित करना चाहते हैं, आप केजरीवाल का मनोबल तोड़ना चाहते हैं, इस तरीके से उनके परिवार को अपमानित कर रहे हैं, उनसे मिलने के लिए एक मुख्यमंत्री जा रहा है उसको अपमानित कर रहे हैं। बड़े से बड़े చేనేత రంగాన్ని ఏనాడు పట్టించుకోని చంద్రబాబు రంగులు మార్చిన మేనిఫెస్టోతో మళ్లీ వస్తున్నారని ఏపీ సీఎం జగన్ అన్నారు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలో బస్సు యాత్ర కొనసాగిస్తున్న వైసీపీ అధినేత జగన్ మంగళగిరిలో చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. చేనేతల బతుకులు మార్చే నాయకుడిని మాత్రమే ఎన్నుకోవాలని తెలిపారు. చేనేత రంగాన్ని చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదని ఆరోపించారు. టీడీపీ పాలనకు వైసీపీ పాలనకు తేడాను గమనించాలని తెలిపారు. 2014లో మేనిఫెస్టోలో చేనేతలకు 2 పేజీల హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్క హామీ నెరవేర్చలేకపోయిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని అన్నారు. ఇప్పుడు మళ్లీ ఇంటింటికి కేజీ బంగారం ఇస్తానని అంటున్నాడు. హామీలు ఇచ్చి గాలికి వదిలివేసే నేతలు కావాలో, అభివృద్ధి చేసే పాలకులు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని జగన్ అన్నారు. ఈరోజు వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకమే కాదు, మిగిలిన పథకాలన్నీ కూడా నేతన్న నేస్తంగమే కాదు, పెన్షనే కాదు, మిగిలిన పథకాలన్నీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అందుతా ఉన్నాయి. అమ్మఒడైతేనేమి, చేయూతలైతేనేమి, ఈ మాదిరిగా ప్రతి పథకము కూడా ఆసరా అయితేనేమి, సున్నా వడ్డీ అయితేనేమి, ఈ మాదిరిగా ప్రతి పథకము కూడా ఈరోజు మొత్తంగా ప్రతి ఒక్కరికి కూడా నా అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా అందుతా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ అందులో భాగంగా చూస్తే వీటికి సంబంధించి కూడా దాదాపుగా మరో 1,06,000 మందికి, మరో ఇతర సంక్షేమ పథకాలు మరో 871 కోట్ల రూపాయలు కూడా అందుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నేను ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్తా ఉన్నాను అనంటే, కారణం ఏమిటి అనంటే, ప్రతి అడుగులోనూ కూడా మీరు ముందుండాలి, మీరు బాగుపడాలి అని ఆలోచన చేసిన, చిత్తశుద్ధితో చేసిన ప్రభుత్వం మనది. కాబట్టి రాజకీయంగా కూడా ఇక్కడ చేనేతలు ఎక్కువ ఉంటే మీ బిడ్డ ఏం చేశాడు? ఆర్కేని పిలిచి మాట్లాడి, ఆర్కే ఇది చేనేతలకు ఇవ్వాలి, సహకరించు అని చెప్పి ఆర్కేను సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ ఒంటరి కాదని, జగన్ సవాలతో వస్తున్నాడని, తాను మాత్రం నేతలతో కలిసి వస్తున్నామని వ్యాఖ్యానించారు. సిగ్గు లేకుండా అబద్దాలు చెప్పడంలో జగన్ దిట్టా అని విమర్శలు గుప్పించారు. మొత్తం మీరు చూస్తే తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు. రైతాంగం అప్పుల పాలైపోయారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక్కడ చూస్తే మిరప, అదే మరి ధాన్యం రైతులైతే
ఎంత ఇబ్బంది పడ్డారో అంత ఇబ్బందులు పడ్డారు. ఒక ప్రభుత్వం బాధ్యతగా చేయవలసినటువంటి కాలువల్ని, పంట కాలువల్ని తవ్వాలి. అదే మాదిరిగా మురుగు కాలువలు మెయింటైన్ చేయాలి. అప్పుడే ఎప్పుడన్నా వరద వస్తే పొలాలు మునిగిపోకుండా ఉంటాయి. ఆ కనీస బాధ్యత చేయకుండా మీ పొలాలను ముంచేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నా జీవితంలో ఎవరిని ఇలాంటి వాళ్ళని చూడలేదు. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈ 5 ఏళ్ల పాలనలో మీ జీవితాలు మారాయా? మీ ఆదాయం పెరిగిందా? మీ ఖర్చులు తగ్గాయా? జీవన ప్రమాణాలు మెరుగైనాయా? తమ్ముళ్ళు, ఒక్కసారి చూస్తే 5 ఏళ్లలో లాభపడింది 5 మంది. ఆ 5 మందిని చూస్తే మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, రెండో వ్యక్తి విజయసాయి రెడ్డి, మూడో వ్యక్తి సజ్జల, నాలుగో వ్యక్తి సుబ్బారెడ్డి, 5వ వ్యక్తి పెద్దిరెడ్డి. ఈ 5 మంది తప్ప ఎవరన్నా బాగుపడ్డారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవ్వడు బాగుపడలా. వైఎస్ షర్మిల, సునీతపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్, మేనత్త విమలమ్మ. షర్మిల, సునీత ఇద్దరు కలిసి వ్యక్తిగత ఎజెండాతోనే అవినాష్ జగన్ ను టార్గెట్ చేశారని ఆరోపించారు. జగన్ వ్యతిరేక శక్తులంతా షర్మిల చుట్టూ చేరారని, వ్యక్తిగత లాభం కోసం వివేక హత్య కేసును వాడుకుంటున్నారని మండిపడ్డారు. వైఎస్ కుటుంబ పరువును ఇద్దరు ఆడపడుచులు కలిసి రోడ్డు మీదకు తీసుకువస్తున్నారని విమలమ్మ ఆరోపించారు. షర్మిల, సునీత ఇప్పటికైనా మారాలని సూచించారు. వివేకమన్నను గాని ప్రేమించే వాళ్ళు ఎంత మంది ఉన్నారు. రాజశేఖరన్నను ఇప్పటికి కూడా కోట్లాది మంది మనసులో పెట్టుకొని ఆరాధిస్తున్నారు. నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడంతా ఎంత ప్రేమగా నన్ను ఆహ్వానిస్తారు. ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. మరి వివేకమన్నను చంపిన వాళ్ళు వివేకమన్న నాకు క్లోజ్ కాదా? ఒకగాని ఒక చెల్లెల్ని నన్ను నెత్తిన పెట్టుకుని చూసుకునేవాడు. వాళ్ళిద్దరికి ఉన్న ప్రేమ కంటే నా ప్రేమ ఎక్కువ అండి. నేను గట్టిగా చెప్పగలను. వివేకమన్న అంటే నాకు చాలా ఇష్టం. మరి నాకు బాధగా ఉండదా? కానీ వాళ్ళు ఇవన్నీ రాజకీయంలో చేర్చి ఇంత అన్యాయంగా మాట్లాడుతుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తున్నారండి. వీళ్ళిద్దరి పర్సనల్ అజెండాతో పర్సనల్గా వాళ్ళు ఎన్ని కక్షలు పెట్టుకున్నారు జగన్ మీద కానీ అవినాష్ మీద కానీ. దీనివల్ల ఏమవుతుంది, రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోతా ఉంది. పులివెందుల్లో రాజశేఖరన్న, వివేకమన్న ఫ్యాక్షనిజం ఉండకూడదని చెప్పి మా నాన్న ఉన్నప్పటి నుంచే మొదలుపెట్టారు. ఫ్యాక్షనిజం ఉండకూడదని. నాన్నని చంపినప్పుడు కూడా ఏమీ యాక్షన్ తీసుకోవద్దని మా అమ్మ అందరినీ కోరింది. అట్లా కామ్గా జరిగిపోతూ ఉంది. ఇటువంటి సమయంలో రాత్రి ఆమె అక్కడ వెళ్ళినప్పుడు ఎంత అల్లకల్లోలం. వాళ్ళు కార్యకర్తలు వీళ్ళని కొట్టుకోవడము, రాళ్ళు వేసుకోవడం ఎన్ని న్యాయంగా ఉన్నాయండి? సమాధానంగా శాంతి సమాధానాలతో ఉన్న వాళ్ళని ఇట్లా అల్లరి పెట్టడం ఎంత మాత్రం సమంజసం? ఇవన్నీ కూడా అండి, దయచేసి వాళ్ళు చూస్తే అమ్మాయిలారా, మేనత్తగా చెప్తున్నా, దయచేసి మీరు మారండి. ఇప్పటికైనా నోరు మూసుకోండి. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. రాష్ట్రాన్ని పాడు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో పేదలందరికీ సంక్షేమాలు అందుతున్నాయి. ఎంత హ్యాపీగా ఉన్నారో నేను చూస్తున్నా. మరి వాళ్ళ అటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారే. మీకు అసలు కరుణ, జాలి ఏం లేదా? మీరే ఆలోచించుకోండి. వైసీపీ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన మంగళగిరికి చెందిన బీసీ నేత పారేపల్లి మహేష్, మంగళగిరి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన వైసీపీ నేత, స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షులు పారేపల్లి మహేష్ త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. పూర్తి అండదండగా ఉండి ఏ మాత్రం కూడా వెనకడుగు వేయకుండా నిద్రాహారాలు మాని అప్పుడు ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా అప్పటి నుంచి కూడా బీసీల మీద అనేక రకాల ఇబ్బందులు ఉంటే ప్రతి దాంట్లో కూడా పోరాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీలోనే కొనసాగుతూ 9 సంవత్సరాలు జెండా పట్టుకొని ఏ మాత్రం కూడా జగనన్న రావాలి, జగనన్న సీఎం కావాలని ఏ మాత్రం కూడా ఆలోచించకుండా, వెనక ముందు ఎదురు ఎవరు నిలబడ్డారనేది కూడా ఆలోచించకుండా గట్టిగా పనిచేశాం. కానీ ఈ రోజు వరకు కనీసం గుర్తింపు కానీ మినిమం విలువలు కూడా లేవు. జగనన్న నమ్ముకొని
చాలా దారుణంగా ఇబ్బందులు పడ్డాం. మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఫైనాన్షియల్ గా, ఆర్థికంగా ఎంతో నష్టపోయాం. జగనన్న నమ్ముకొని వ్యాపారంగా కానివ్వండి అనేక రకాల ఇబ్బందులు పడ్డాం. అయినప్పటికీ మళ్ళీ జగనన్న కావాలి, సీఎం కావాలని మేము తిరిగాము. కనీసం మినిమం ఈ రోజు బస్సు యాత్రలో భాగంగా మేము బీసీ సంక్షేమ సంఘం తరఫున మరి స్వర్ణకార సంఘం తరఫున కూడా రిప్రజెంటేషన్ తయారు చేసుకొని ఒక 350 మంది రత్నాల చెరువు కార్నర్లో నుంచొని బీసీ జెండాలు ఊపినా కూడా కనీసం మా ముఖం వెంక కూడా చూడకుండా వెళ్ళిపోయాడు సీఎం గారు. కేవలం బీసీలు అని చెప్పుకోవడమే తప్ప బీసీ నాయకులు, బీసీలుగా కష్టపడ్డ వారికి ఎక్కడా కూడా మేలు జరగలేదు, ఏ రకమైన న్యాయం చేయలేదు. అందుకని నేను బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. బీసీలకు ప్రయారిటీ కావాలని అడుగుతున్నాం, కానీ నాకైతే మాటల్లో తప్ప చేతల్లో కనపడలేదు. అదేవిధంగా స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా ఉండి మరి నిరాదీక్షలు చేయడం జరిగింది. నిజంగా ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే జీవో ఇవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందండి? ఖచ్చితంగా మభ్యపెట్టే దిశగానే చేశారనేది నా అభిప్రాయం. అందుకనే నేను ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నాను. నా మనసు చాలా బాధపడుతుంది. మానసికంగా కూడా నేను చాలా ఆర్థికంగాను మానసికంగాను చాలా నష్టపోయాను. ఈ పార్టీకి ఇక గుడ్ బై. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి ఏర్పాట్లను శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా పరిశీలించారు. ఈ నెల 17న జరగనున్న సీతారాముల కళ్యాణ పనుల్ని జిల్లా అధికారులు, ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవితో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 17th and 18th నాడు జరిగే శ్రీరామనవమి రోజు కళ్యాణం అండ్ పట్టాభిషేకం గురించి ఏదైతే అరేంజ్మెంట్స్ ఉన్నాయో అవి చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. అది సీనియర్ ఆఫీసర్స్, టెంపుల్ అండ్ కన్సర్న్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మేము ఏదైతే మనకి ఈసారి భక్తులు రానున్నారు, ఫస్ట్ ఒక 30,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఇంకా ఈసారి ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దాంట్లో భాగంగానే ఈరోజు అరేంజ్మెంట్స్ చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. సో ముఖ్యంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఎక్కువ ఎండ తీవ్రత వలన ఎలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా చూడడానికి డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కానీ, దెన్ షేడ్ ఫెసిలిటీస్ కానీ మొత్తం టెంపుల్ చుట్టూ ఇంకా భద్రాచలం టౌన్ అంతా కూడా సఫిషియంట్ నెంబర్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా కళ్యాణం జరిగే ఏదైతే మనకి మిథిలా స్టేడియం ఉందో దాంట్లో ఉన్న సెక్టర్స్ లో లోపల కూడా మన వచ్చే విఐపీస్ కానీ మన భక్తులకి అందరికీ కూడా సమానంగా ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా కూలర్స్ కానీ దెన్ వాటర్ ఫెసిలిటీస్ కూడా అన్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన పార్కింగ్ అండ్ ఏదైతే పార్కింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయో అవి కూడా ఎక్కువ స్పాట్స్ పెట్టి దెన్ అక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ ఫెసిలిటీస్ ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. ఈ రోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు స్థాపనకు బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సనెక్కల ఉమాశంకర్ మాట్లాడుతూ ఉమ్మడి అభ్యర్థి అయిన మహమ్మద్ నజీర్ ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని బీజేపీ పార్టీ తరపున తెలియజేస్తున్నట్లు తెలిపారు. గుంటూరు తూర్పు అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి మహమ్మద్ నజీర్, గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు వనామా నరేంద్ర, మాజీ మంత్రి సనెక్కల అరుణ, పాటిబండ్ల రామకృష్ణ మరియు సనెక్కల రాజకుమారి, కో కన్వీనర్ రఫీ మరియు అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో ఉన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కన్వీనర్గా భారతీయ జనతా పార్టీ గుంటూరు ఈస్ట్ ప్రతినిధిగా ఒక విన్నపం. ఈ యొక్క కోవిడ్ సమయంలో మనం అందరం దాటుకొని వచ్చాము అంటే మోడీ గారు మనందరికీ ఉచిత కోవిడ్ టీకా వ్యాక్సిన్ వేయటం వల్ల, అదే టైంలో హాస్పిటల్స్లో మెరుగైన సేవల్ని అర్జెంటుగా మనకి రిలీజ్ చేయటం వల్ల, ఆయన చేసిన మంచి పనుల వల్లే వాళ్ళందరూ మనం బతుకున్నాం. ఎవరు ఎన్ని పెన్షన్స్ ఇచ్చినా మనం బతుకున్నామంటే దానికి కారణం మోడీ గారు. 9 నవరత్నాలు అయితే మోడీ గారు 140 నవరత్నాలు లాంటి స్కీమ్స్ ప్రజల కోసం ఇచ్చారు. అటువంటి స్కీమ్స్ని మన ప్రజలు ఉపయోగించుకోవాలి.
ముఖ్యంగా మోడీ గారు మన బీజేపీ టీడీపీతో కలిసి మన సెంట్రల్ స్కీమ్స్ అన్నీ కూడా ప్రజలందరికీ ఉపయోగపడేలాగా ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అంత్యోదయ అంటే చిట్ట చివరి మనిషి వరకు గవర్నమెంట్ ఫలాలు అందాలి అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో రావాలి. ఎవరైతే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళు ఇవాళ మోడీ గారికి రుణం తీర్చే సమయం వచ్చింది. ఆ రుణం ఎలా అంటే 2 బటన్లు నొక్కాలి, ఒకటి ఎమ్మెల్యే గారికి, ఒకటి ఎంపీ గారికి. 2 బటన్లు ఎన్డీఏ కూటమి గారికి సైకిల్ గుర్తుకి వేసి మన గుంటూరు జిల్లాలో ఎంపీ సైకిల్ టీడీపీ నుంచి, అలానే గుంటూరు ఈస్ట్లో కూడా టీడీపీ నుంచి ఉన్నారు. అలానే టీడీపీ పార్టీకి, జన సైనికులకి అందరికీ మనవి చేసేది ఏంటంటే మా బీజేపీ తరఫు నుంచి ఉన్న 11 మంది అభ్యర్థులకి 6 ఎంపీలకి సంపూర్ణ మద్దతు ఇచ్చి అఖండ మెజార్టీతోటి మీ ఏరియాల్లో మీరు ఉండి గెలిపించాల్సిందిగా గుంటూరు ఈస్ట్ తరఫు నుంచి మా బలగం మీకు కనబడేది ఇక్కడ 100 అయితే 1000 మంది అనేక వింగ్స్లో పనిచేస్తుంటారు ఆర్ఎస్ఎస్ నుంచి. వాళ్ళందరికీ భద్రత కూడా ఎన్డీఏ కూటమి తరఫున నజీర్ గారికి ఇచ్చి అఖండ మెజార్టీతో గుంటూరు ఈస్ట్ కన్వీనర్గా బీజేపీ నుంచి మేము సాయశక్తుల కృషి చేసి గెలిపిస్తామని చెప్తూ మనవి చేసుకుంటాను. భారత్ మాతాకి గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని స్థానిక శాసనసభ్యులు గంజాయి అడ్డగా మార్చేశారని తెలుగు యువత రాష్ట్ర నాయకులు రావిపాటి సాయి విమర్శలు గుప్పించారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి తాను అధికారం చేపట్టినప్పటి నుంచి అనేక రకంగా విద్యార్థులకు కానీ యువకులు కానీ తన తప్పుడు దారులు పట్టిస్తున్న సందర్భాలు మనందరం చూసాం. జగన్మోహన్ రెడ్డి అధికారం ఎక్కినప్పటి నుంచి గంజాయిని అంటే గంజాయి వ్యవస్థని ఎట్లా ప్రోత్సహించాడో మన వైజాగ్లో అనేక సందర్భాల్లో చూసాం. వైజాగ్లో చూశారు, కొన్ని వందల ఎకరాల్లో గంజాయి తోటలు పెంచారు. అంటే ఈ గంజాయి మీద వచ్చే డబ్బుని తన జేబుల్లో నింపుకొని ఆ డబ్బుతో తన వ్యవస్థను మేనేజ్ చేసి అధికారం చేపట్టాలనుకుంటున్నాడు. నేను జగన్మోహన్ రెడ్డిని చెప్తున్నా, మీరు రానున్న రోజుల్లో కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ యువతని ఏ రకంగా గంజాయి బాధిత పెట్టారో మేమందరూ గమనించాం. అదేవిధంగా గుంటూరు తూర్పులో కూడా అనేక సార్లు ఇప్పుడే మా అధ్యక్షుడు రాయపాటి సాయికృష్ణ గారు చెప్పారు, మేము నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో తెలుగు యువత తరఫున అనేక సార్లు ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ఆనాడు సిఏ గారికి కూడా మేము కంప్లైంట్ ఇస్తే అతను కూడా ఇక్కడున్న ఎమ్మెల్యే గారి అనుచరులు డ్రగ్స్ మాఫియాలో దొరికితే ఆయన కూడా కేసు తీసుకోకుండా వాళ్ళని తప్పుదోవ పట్టించడం సందర్భంలో మా నసీర్ అహ్మద్ గారు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తే తనని సస్పెండ్ చేసిన విషయం కూడా అందరు గమనించారు. అంటే మీరు ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గుంటూరు తూర్పులో మొహమ్మద్ ముస్తఫా అనే వ్యక్తి ఏ రకంగా గంజాయిని వికృతి చేసి యువతని విద్యార్థుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారో ఈ సందర్భంగా అందరు చేస్తున్నాం. మీరు గమనించారో లేదో, ఇక్కడ పద్మజ పెట్రోల్ బంక్ కాడ ఒక లేడీని, ఒక అమ్మాయిని అతి కిరాతంగా గంజాయి తాగి పొడిచి చంపిన సందర్భాలు చూసాం. అదేవిధంగా గుంటూరు జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన కూడా వైసీపీ దాడులు చేసిన వ్యక్తులు గంజాయి మత్తులోనే వచ్చారు. తెలీదా? నేను ఇదే సందర్భంగా అందరు చెప్తున్నా, ముస్తఫా అనే వ్యక్తి అనేక చోట్లగా గంజాయి వాళ్ళ పట్టుబడితే కూడా ఎక్కడ బయటకు వచ్చి దీనికి నాకు సంబంధం లేదని చెప్పడు. జగన్మోహన్ రెడ్డి ముస్తఫా గారి గంజాయి ఆగడాలు అనేక మీద డబ్బులు వచ్చేటటువంటి దౌర్జన్యాలు చేస్తున్న విషయం గమనించి ఇక్కడ ముస్తఫా గారి వ్యక్తి ఓడిపోతారనే వాళ్ళ కూతుర్ని దింపారు. అంటే నసీర్ అహ్మద్ మీద గెలుపు తథ్యమని వాళ్ళకు కూడా తెలిసిపోయింది. ముస్తఫా గారు అయితే ఓడిపోతారు, వాళ్ళ కూతురు అయితే ఏమయ్యా మీ కూతురు ఎమ్మెల్యేగా ఉన్న గతంలో ఉన్న ముస్తఫా గారు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళ బంధువులు. ఇది కొత్తగా మేము చెప్పేది కాదు, జగమెరిగిన సత్యం. గతంలో గుంటూరు జిల్లా ఎస్పీగా అమ్మిరెడ్డి గారు ఉన్నప్పుడు సాక్షాత్ గుంటూరు సిట్టింగ్ ఎమ్మెల్యే 2 సార్లు గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలు ఆదరించిన ముస్తఫా గారు ఆయనకు సంబంధించిన గోడౌన్లోనే
ఏదైతే అంటారు మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తి అని, మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో తన సొంత గూడెంలోనే గంజాయి తయారు చేసి సొంత గూడెంలోనే గుట్కాలు అలాగే వివిధ మత్తు పదార్థాలు తయారు చేస్తున్నారని చెప్పి అప్పుడు రైడింగ్లో దొరకడం కూడా జరిగింది. తర్వాత ఒక గుంటూరు తూర్పుని కాదు, రాష్ట్రం మొత్తం మీద గతంలో అన్నపూర్ణగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం, బియ్యం ఎగుమతుల్లో ప్రథమ స్థానంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రం, అలాగే గుంటూరు ప్రధానంగా గుంటూరు చూసుకుంటా ఉంటే అటు మిర్చి కానివ్వండి, కాటన్ కానివ్వండి, పొగాకు కమర్షియల్ క్రాప్కి 1,00,000 కోట్ల టర్నోవర్ గుంటూరు నుంచి జరుగుతూ ఉంటుంది. అంత పేరుగాంచిన గుంటూరుని ఈరోజు గంజాయికి అడ్డాగా మార్చేశారు. ప్రధానంగా గుంటూరు మొత్తం ఓవరాల్ టౌన్ కానివ్వండి, రూరల్లో చూసుకుంటే ఎక్కువ శాతం గంజాయి కానివ్వండి, మత్తు పదార్థాల వినియోగం కేవలం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని సుద్దపల్లి డొంక కావచ్చు, అటు నెహ్రూ నగర్ కావచ్చు, అలాగే ఇటు ఆనందపేట వైపు కావచ్చు, శ్మశానాలు ఉంటాయి అటువైపు కావచ్చు, అటు ప్రధానంగా ఎక్కువ వినియోగం జరుగుతూ ఉంది. దీన్ని కట్టడి చేయడంలో పోలీస్ శాఖ ఎందుకు విఫలమవుతుంది అంటే వెనక అధికార పార్టీ నేతలు అండదండలు ఉండబట్టే కదా. అధికార పార్టీ వైకాపా సంబంధించిన సాక్షాత్ శాసనసభ్యుడే తన బంధుమిత్రులతో ఈ తతంగం సాగిస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున చిన్న పిల్లల్ని అడిగిన గుంటూరు నియోజకవర్గంలో చెప్తా ఉంటారు. ఇప్పుడే మా సోదరుడు చెప్తా ఉన్నాడు, అటు నెహ్రూ నగర్ వైపు ముస్తాఫా గారి బంధువే డైరెక్ట్గా గంజాయి అమ్ముతూ ఉంటారంట. ఎవరు బయటికి వచ్చి మాట్లాడే పరిస్థితులు చెప్తా ఉన్నారు. అట్లాగే చూసుకుంటా ఉంటే బీహార్ మాజీ ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్ సాధకుడు స్వర్గీయ బిపి మండల్ వర్ధంతి సభ శనివారం ఘనంగా జరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్లోని చిల్లీ సెంటర్ వద్ద గల మండల్ విగ్రహానికి ఎమ్మెల్సీ యేసురత్నం, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు కేసన శంకర్రావు, యువజన నాయకులు క్రాంతికుమార్, పలువురు బీసీ సంఘాల ప్రతినిధులు హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల పితామహుడు, భారతదేశంలో పేద వర్గాలకి మొట్టమొదటిసారిగా 27% రిజర్వేషన్లో సాధించి పెట్టినటువంటి మహానుభావుడు బిపి మండల్ 40వ వర్ధంతి సందర్భంగా ఈరోజు గుంటూరు నగరంలో చిల్లీ సెంటర్ నందు గల బిపి మండల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, యాదవ సంఘాలందరికీ కూడా, బీసీ సంఘాలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మిత్రులారా, ఈ దేశంలో బీసీలు అత్యంత వెనుకబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ బీసీలకి రిజర్వేషన్ లేకపోతే మొత్తం సమాజం వెనకబడిపోతుందని చెప్పి ఒక గొప్ప ఆశయంతో, ఆలోచనతో మరి ఈ దేశంలో 27% బీసీలకి రిజర్వేషన్లో కల్పించినటువంటి గొప్ప నేత బిపి మండల్. ఆయన యొక్క ఆశయాలను కొనసాగించాలి. అలాగే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క 27% రిజర్వేషన్లు అమలు చేసుకుంటున్నారో వారు క్రింది స్థాయి, గ్రామ స్థాయిగా ఉన్నటువంటి బీసీలని విస్మరించకుండా బాధ్యతతో 27% లబ్ధి పొందినటువంటి బీసీలందరూ కూడా సమాయత్తమయ్యి అట్టడుగు బీసీలని కలుపుకొని ఒక చైతన్యం తేవాల్సినటువంటి, ఒక బీపీ మండల్ స్ఫూర్తితో చైతన్యం తేవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి అభిప్రాయపడతా ఉన్నాం. జాతీయ బీసీ బహుజన ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ నరసింహారావు. గుణదల ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి 5,535 రోజులు పూర్తయినా ఇప్పటికీ మొండిగోడలు, శిలాఫలకాలు మిగిలాయని సిపిఎం సెంట్రల్ అభ్యర్థి సిహెచ్ బాబురావు తెలిపారు. టీడీపీ, వైసీపీలు సిగ్గుపడాలని, 3 ప్రభుత్వాలు మారిన ఈ ఫ్లైఓవర్ కు అతీగతి లేదని తెలిపారు. కమ్యూనిస్టుల పాలనలో విజయవాడలో అనేక ఫ్లైఓవర్లు నిర్మించామని, ప్రజలు విజ్ఞతతో ఆలోచించి అభివృద్ధి చేసే కమ్యూనిస్టులను గెలిపించాలని ఆయన కోరారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సిపిఎం విజయవాడ సెంట్రల్ అభ్యర్థి సిహెచ్ బాబురావు గుణదల ఉలవచారు కంపెనీ వద్ద ప్రారంభించి ఆదర్శ కాలనీ, కార్మెల్ నగర్, షిరిడి సాయినగర్, ప్రశాంతి కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడారు. గుణదల ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి 5,535 రోజులు పూర్తయిందని, టీడీపీ, వైసీపీలు సిగ్గుపడాలని దుయ్యపట్టారు. గత ప్రస్తుత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి శిలాఫలకాలు సిగ్గుపడుతున్నాయని అన్నారు. 3
ప్రభుత్వాలు మారాయి, 5 ముఖ్యమంత్రులు మారిన గుణతల ప్రజల తలరాత మారటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు పశువుల కోసం ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జిపైనే రాకపోకలు సాగించవలసి వస్తుందని తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే బ్రిడ్జి పూర్తి చేయకుండా వైసీపీ, టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పీఎం హయాంలో విజయవాడ నగరంలో సింగ్ ఫ్లైఓవర్ ను నిర్మించారని, బుడమేరు వంతెన నిర్మించామని గుర్తు చేశారు. గుణతల ఫ్లైఓవర్ మీదుగా 3 నియోజకవర్గ ప్రజలు ప్రయాణం చేస్తారని, అలాంటి ఫ్లైఓవర్ ను మొండిగోడలుగా మిగిల్చారని దుయ్యపట్టారు. ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేస్తే సిపిఎంను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యేలు మారారు, ఎంపీలు మారారు, కానీ గుణదల ప్రజల తలరాత మాత్రం మారట్లా. తలరాత ప్రభుత్వాలు మార్చట్లా. ఎంతోమంది జనం పెరిగారు. ఒకప్పుడు పశువుల కోసం రాకపోకలకి పెట్టినటువంటి బ్రిడ్జినే వాటికి దిక్కైంది. అవి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. నడవద్దని ఇంజనీర్లు రిపోర్ట్లు ఇచ్చారు. అయినా కొత్త బ్రిడ్జి కావాలని ఉద్దేశపూర్వకంగా గుణదలలో బ్రిడ్జి పూర్తి చేయకుండా అటు వైసీపీ, తెలుగుదేశం, బీజేపీ నాయకులు కుట్ర పన్నారు. వాళ్ళ ప్రయోజనాలే ముఖ్యం, జనం ఏమైపోయినా పర్లా. ఈ గుణదల కాదు, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల నుండి పశ్చిమ నియోజకవర్గమైన, సెంట్రల్ నియోజకవర్గం, రకరకాల ప్రాంతాల నుంచి ఈ బ్రిడ్జి మీద ప్రయాణం చేస్తారు. ఒక గుణదలకే కాదు. మరి వాళ్ళ అటువంటి నరకయాతన పడుతున్నారు. గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోతుంది. అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్కి, కాలేజీలకి, ఆఫీసులకి, పనులకి ఏ టైంకి వెళ్తామో తెలియదు. ఈ ప్రాంతంలో ఉన్న స్థలాలున్నా ఇల్లు కట్టుకోవడానికి భయపడుతున్నారు. సొంత ఇల్లున్నోడు ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇంకా ఎంతకాలం ఆగాలి? అందుకే బోండా ఉమామహేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా పనిచేశారు, మల్లాది విష్ణు గారు ఎమ్మెల్యేగా పనిచేశారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు రాష్ట్రానికే మంత్రిగా పనిచేశారు విజయవాడ నుండి. మీకు కనపడలేదా? మీరు వాళ్ళ తెలుగుదేశానికైనా వైసీపీకైనా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఓట్లు అడిగే నైతిక అర్హత ఉందా? బ్రిడ్జి పూర్తి చేయలేను మీకు ఎక్కడుంది? ఒక బ్రిడ్జి పూర్తి చేయలేరు. విజయవాడను ఉద్ధరించాం, రాష్ట్రాన్ని బాగు చేశాం. అమరావతి రాజధాని అని ఒకళ్ళు, 3 రాజధానులు, 4 రాజధానులు ఒకరు మీరు చెప్పుకున్నారు. ఒక బ్రిడ్జి పూర్తి చేయాలి. హైదరాబాద్లో ఎన్ని ఫ్లైఓవర్లు ఉన్నాయి? విజయవాడలో 15 ఏళ్ళకు కూడా బ్రిడ్జి పూర్తి కాతే ఎన్ని ప్రభుత్వాలు కావాలి? ఎన్నేళ్ళు కావాలి మీకు? అందుకే ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జైల్లో కేజ్రీవాల్ ను వేధిస్తున్నారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్. టీడీపీ పాలనలో చేనేత కార్మికులు ఎన్నో కష్టాలు పడ్డారు, సీఎం జగన్ వెల్లడి. సీఎం జగన్ పై విరుచుకుపడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ ఒంటరిగా రావటం లేదని, జగన్ సవాలుతో వస్తున్నాడని, తాను మాత్రం నేతలతో కలిసి వస్తున్నానని వెల్లడి. వైఎస్ షర్మిల, సునీతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్ మేనత్త విమలమ్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.